నాలుగులో ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఎలక్షన్ వన్ సైడ్ వార్ అనుకుంటున్నాను జగన్ గారికి. ఎందుకంటే జగన్ గారు సామాజిక న్యాయమని, సుస్థిర పాలన పథకాలు, నవరత్నాలని పథకాలని ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఎక్కువగా చేశారు. దాని గురించి ప్రజల్లో ఎక్కువగా గతంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇవ్వని పథకాలు మన రాష్ట్రం ఇస్తున్నారు. ప్రస్తుతానికి పెన్షన్ 3,000 రూపాయలు చేయడం కానీ ఇది ఏ రాష్ట్రంలో లేదు. ఇంత మన రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు కానీ అలాంటి పథకాలు ఇస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదలకు అనుకూలంగా చేస్తున్నారు. మరి పథకాలు ఇలా పెంచడం వల్ల, డబ్బులు ఇలా ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఏమండి, ఆయన మేనిఫెస్టోలో ఏమంటున్నాడు, దీన్ని మించి తల మించేలా చేస్తానంటున్నాడు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటున్నాడు, లేకపోతే 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు. మరి ఈ దానివల్ల అది ప్రజలకి అవదా? దీన్ని మించి చేస్తానన్నాడు. ఇప్పుడు ఈయన చేస్తే తప్పు అంటున్నాడు. ఆయన దీన్ని మించి చేస్తున్నాడు అంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు? ఆయన సొంత డబ్బు ఇస్తారా? అది ప్రజలదే కదా. అదండి. ఇప్పుడు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్ గారు ఎఫెక్ట్ కూడా వాళ్ళిద్దరు కలవడం వల్ల ఏ ఎఫెక్ట్ పడదు. మరి జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు? వాళ్ళ వల్ల భయపడరు. ఎందుకంటే 2019లోని మీ బానిసత్వం నుంచి నేను బయట తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను పార్టీ పెట్టిందే బానిసత్వం నుంచి, నేను ఎవరి జెండా మోయవలసిన పని లేదు అన్నాడు. అలాంటి ఆయన మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఆ జెండా మోయమంటున్నాడు. అంటే ఇంకా బానిసత్వం అంగీకరిస్తున్నాడు అతను. మరి పవన్ కళ్యాణ్ గారు అంటారు ఈసారి మేము గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు రోడ్ల మీద కొడతామంటున్నారు కదా. అసలు ఆయనకి కనీసం ఆయన పోటీ చేసి ఇక్కడ నగ్గర చూపించమనండి పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు వైసీపీ నాయకులు ఏం చేయాలి? తర్వాత ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ విన్ అయిందే. ఈ పథకాలను ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి, పార్టీ విధంగా చేస్తున్నారు అన్నారు. అది తప్పండి. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక పార్టీ కార్యకర్త కూడా ఇన్వాల్వ్ లేదు దాంట్లో. ₹1 లంచాలు తీసుకోవడం అన్నది లేదు. ఈ నిర్మాణంతో అందరికీ కనీసం నిన్న పెన్షన్లు ఇస్తారు. కొత్త పెన్షన్లు 386 వచ్చినాయి మా మండలానికి. దాంట్లో ఇంచుమించు తెలుగుదేశం వాళ్ళకే వచ్చేసింది చాలా మట్టుకి. ఆయన మేము బాధపడం. ఎందుకంటే ఆయన కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరికీ ఇవ్వండి వాళ్ళే మారుతారని చెప్పారు. అదేవిధంగా అందరికి ఇచ్చాం. దానివల్ల వైసీపీ వాడికని తెలుగుదేశం అని మేము చూస్తలేదు. సామాజిక న్యాయం ప్రకారం ఇచ్చేస్తున్నాం. వాళ్ళు అర్హులైతే ఇమ్మని చెప్పారు, అర్హులు అనేది ఇచ్చేస్తున్నాం. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి నెక్స్ట్ ఏపీలో పోటీ చేస్తాం అనుకుంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? ఆవిడ పోయింది ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఎలాగంటే ఆవిడ ఆంధ్రాని ఎడదీసి 2 రాష్ట్రాలు చేసినప్పుడే కాంగ్రెస్ కనీసం ఒక జెండా మోసే నాదులు లేడు ఇక్కడ. దాంట్లోకి వెళ్ళి ఆవిడ ఏదో చెయ్యాలంటే గతంలోని జగన్ గారిని ఇబ్బంది పెట్టారు వాళ్ళు, సోనియా గాంధీ వీళ్ళ కలిసి. ఆయన చేసేది ఏమన్నా పాదయాత్ర, మా నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఓదార్పు యాత్ర అని చేస్తే వాళ్ళకే వద్దు కుదరదని వాళ్ళని వ్యతిరేకించి టీడీపీతో కుమ్మక్కయ్యి, తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కయ్యి కాంగ్రెస్ అలా చేసింది. దానికి చేసిన అది జనాలు అందరూ చూశారు. దాని ప్రాయశ్చిత్తంగా ఇంతకుముందు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. అలాంటి కాంగ్రెస్ వ్యతిరేకం పుడితే కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటవుతే ఇక్కడ దానివల్ల అనుకూలత. ప్రజలు ఇదివరకు అంత అమాయకులు కాదు, తెలివైన వాళ్ళు. మరి ఇప్పుడు చూస్తుంటే వైఎస్ఆర్ కుటుంబంలోనే 2 పార్టీలకు చీలారు కదా. ఇప్పుడు జనాల్లో కూడా ఓట్లు ఏమన్నా చీలే అవకాశాలు ఉంటాయి? ఏం అవకాశాలు? ఒకవేళ ఏదన్నా చెల్తే అది పొత్తు అన్నది ఒకవేళ ఉంటే కాంగ్రెస్కి టీడీపీలో ఉన్నారు కదా, ఆ టీడీపీ ఓట్లే చీలితే తప్ప వైఎస్ఆర్ అన్న వాళ్ళు ఎవరో వెళ్ళరు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే అసహించుకున్నారు ఇదివరకే. దానికి ఏ నాయకులని కార్యకర్తలు అనేది ఎవరో లేరు. దాని గురించి అది మనం భయపడాల్సిన లేదు. జగన్ గారికి దానివల్ల మైనస్ అవుతుందని నేను అనుకుంటలేదు. మరి లోకేష్ గారు అన్నారు మీ అవినీతి మొత్తం చూస్తున్నాం, మీరు రెడ్ బుక్లో రాస్తున్నాం అన్నారు. ఆ రెడ్ బుక్ చూసి ఆయన జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా? అది భయపడవలసిన పని అండి. లోకేష్ గారు అన్నది రాజకీయం తెలీదు, అతను మాట్లాడే విధానం తెలీదు. వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు చేశాడు. ఏం అభివృద్ధి చేశాడని, ఏం చేసేసాడని. ఇప్పుడు ఏం చేసిందో పేద ప్రజలకు ఇవ్వడం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు అంటే అది వాళ్ళ ప్రభుత్వంలో ధనికులు చేశారు. పేదోడిని ఎప్పుడు పేదోడిలాగా ఉంచారు. ఈయన అలా కాదు, పేదోడిని పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సామాజిక న్యాయం అని ఇప్పుడు బీసీలకి ఇన్ని పథకాలు కానీ ఇన్ని పదవులు కానీ ఎప్పుడైనా వచ్చినా ఒక జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చింది. బీసీ అనేది అన్న ఊళ్ళన్నా కులపరంగా పథకాలు వచ్చారు. ఈ పదవులు వచ్చిన ఇన్ని పదవుల వల్ల వచ్చినాయి అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి వల్ల. కానీ ఆయన లోకేష్ చెప్పేదంతా రెడ్ బుక్ కాదు కదా, గ్రీన్ బుక్లో రాసుకున్నా ఏమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? సిరికోట రంగనాథరాజు గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారు. ఆయన నిజం చెప్పాలంటే
ప్రభుత్వం నుంచి వచ్చింది కాకుండా ఆయన సొంత పెట్టుబడి పెట్టి చేస్తున్నాడు. అంటే మరి జనాల్లోకి రావట్లేదు, ఎలాంటి సమస్యలు తెలుసుకోవట్లేదు, తీర్చట్లేదు అని అంటున్నారు కదా సార్. ఎందుకు తీర్చలేదని ఇప్పుడు నేను ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి ఇట్లో తిరిగా రాజకీయంలో తిరుగుతున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కానీ వచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గడప గడప నెట్టి ఇంటింటికి వెళ్ళి కూర్చొని 5-5 నిమిషాలు మాట్లాడి 15 నిమిషాలు మాట్లాడాలి, సమస్యలు ఉంటే తెలుసుకున్నారు. ఎందుకు రావట్లేదు ఆయన? జనాలు రాకుండా గడప గడప ఎలా తిరుగుతారు ఆయన? తిరిగారు కాబట్టి పక్కాగా జరుగుతారు, పక్కాగా గెలుస్తారు. సీఎం అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, షూర్ జగన్ గారే. మరి ఖచ్చితంగా మీరు ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏదో అలాగా అంటారు, దానివల్ల ఏమైపోద్ది. ఆయన ఓడింతాను ఏమన్నా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ వేస్తే సరిపోద్ది. వాళ్ళ మనసులో ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అక్క చెల్లెమ్మల మీదే ఆధారపడ్డాడు, వాళ్ళందరూ మనసులో ఉంది. మరి చాలా మంది సీఎం గారు బాగానే చేస్తున్నారు, కింద లోకల్ లీడర్స్ అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. లోకల్ లీడర్ అసలు ఏమీ లేదు, చెప్పాలంటే కార్యకర్తలకే కొంచెం ఏమీ లేదు. వాళ్ళే నిరుత్సాహం. కానీ పార్టీ కోసం మనం కార్యకర్తలు అందరూ నిరుత్సాహంగా ఉన్నా కానీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అది ఏందుంది ఇప్పుడు వాలంటీర్ ద్వారా అందరికీ అందుతున్నాయి కదా. పోనీ కార్యకర్తల చేతిలోంచి కదా వెళ్ళేది. ఆయన ఇదివరకు లాగలేదు కదా, అన్ని బటన్ ఎక్కి ఇవ్వడం అందరూ అకౌంట్లో పడుతున్నాయి కదా, డైరెక్ట్ ఒకళ్ళ చేతిలోంచి వెళ్ళేది కదా. అలాంటప్పుడు ఎందుకు అనవలసిన పనే ఉంది? అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేది నెంబర్ 1. మరి ఈసారి జగన్ గారికి గెలుస్తారంటారా? పక్కాగా గెలుస్తారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 175 అంటున్నారు కానీ అన్ని రావు. కానీ కిందట వచ్చిన మా దరిదాపుల్లో రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మారుతున్నారు కాబట్టి సీట్లు, దాని బరి ఎమ్మెల్యేలు మారుతున్నారు కదా సీఎం గారు. మరి అలా మార్చడం ఏమైనా ఎఫెక్టివ్ ఉంటుంది అంటారా? ఎఫెక్టివ్ వాళ్ళ వల్ల కొంచెం ఏదో గడప గడప తిరగకుండా కొంచెం ఏదైనా వ్యతిరేకంగా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మైనస్ ఉంటుంది. అంటే ఎన్ని చేసినా పేదలకి ఎన్ని చేశాడు ఇంకా చెయ్యాలంటారు తప్ప నాకు ఇది ఇవ్వలేదు అదే అంటారు. ఒకటి అందిన తర్వాత ఒకటి అందలేదు అంటాడు. అదే తప్ప మాకు ఇది అందిందలేని సంతృప్తి పొందేలాడు. మనం ఎన్ని ఇచ్చినా సంతృప్తి అన్నది ఉండదు ప్రజల్లో. కాబట్టి దానికోసం ఎంతో కొంత ఉంటుంది. కానీ ఆ టైంకి మనస్సాక్షిగా ఆలోచించుకుంటే వాళ్ళు మనకి ఈ పథకాలు వచ్చినాయి, ఇంత వచ్చినాయి అని ఆలోచించుకుంటే కనుక కంపల్సరీ తిరిగి వైఎస్ఆర్కే వేస్తారు ఓటు ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ.